చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు ఆ తోటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు ఇద్దెకేలు. అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. కొంచెం వాళ్ళు తగ్గించు. ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 10 నుండి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుంటూ వచ్చినాం. అక్కడ ఏమి తెలియపరుస్తుందంటే దేవుడు ఏదేని తోటను ఏర్పరిచాడండి. ఎవరి కొరకు ఏర్పరిచాడు? దేవుడు ఏదేని తోటను ఎవరి కొరకు ఏర్పరిచాడంటే మానవుని కొరకు. ఎంతమంది ఉన్నారు అక్కడ మానవులు? ఒకరే, ఆదాము ఒకడే కదా. ఆదాము యొక్క శరీర భాగంలో నుండి ఒక ప్రకటెముకను తీసి హవ్వను ఏర్పరుస్తూ వచ్చారు. అయితే ఈ ఆదాము హవ్వలు జతగా సంతోషముగా ఆనందముగా ఉండకై దేవుడు ఒక తోటను ఏర్పరిచాడట. ఏదేను అంటే ఏంటో తెలుసా? ఏదేను అంటే అర్థము ఆనందం. ఏంటంట? ఆనందం. మన గృహాల మీద ఆనంద నిలయము లేదా సంతోష నిలయమని పేరు పెట్టుకుంటారు. కానీ గృహం మీద పెట్టుకున్న పేరును బట్టి గృహంలో ఆనందం ఉంటుందా? వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారా? ఉండట్లేదు. కానీ దేవుడు ఆదాము హవ్వలను మొట్టమొదటిగా వారిని ఒక ప్రదేశంలో, ఒక మంచి ప్రదేశంలో వారిని ఉంచినప్పుడంట దానికి ఏమని పేరు పెట్టాడు? ఆనందం. ఏదేను తోట అంటే అర్థం ఏమిటి? ఆనందం. ఆనందకరమైన ప్రదేశంలో వారిని దేవుడు ఉంచాడు. అయితే అక్కడున్న భూమి అంతటిని సేద్యపరచడానికి, దానిని ఏలుబడి చేసుకోవడానికంట ఒక నదిని దాని యందు కలుగజేశాడంట. ఆనందకరమైన ఆ జీవిత విధానంలో దేవుడు ఏం చేశాడు? ఒక నదిని కలుగజేశాడు. ఆ నది 4 శాఖలవుతూ వచ్చింది. మొట్టమొదటి నది పేరు ఏంటంటే పీషోను. అది పీషోను అంటే అర్థం ఏమిటంటే వీరజిమ్ము. ఏంటంట? విరజిమ్మడం, విరజిమ్మే అనుభవం. అంటే ఒక చోటే ఫలింపు కాకుండా అన్ని చోట్ల ఏం చేయాలి? విరజిమ్మాలి. సువాసన భరితంగా. ఇప్పుడు ఒక సపోజ్ ఒక పూలే తీసుకోండి, జాజి పూలో మల్లె పూలో, దాని వాసన ఎక్కడ ఉంటుంది? వ్యాపిస్తుంది కదా, అది విరజిమ్ముతూ వస్తుంది. ఆ రీతిగా దేవుడు ఒక తోటలో ఆ తోట అంతటిని సేద్యపరచడానికి ఒక నదిని ఏర్పరిచాడుట. ఆ నదిలో మొట్టమొదటి 4 శాఖలు అవుతూ వస్తే మొట్టమొదటి శాఖ పేరు ఏంటంటే పీషోను. అంటే దానికి అర్థం ఏంటి? విరజిమ్మే అనుభవము. అంటే మానవుని యొక్క జీవితంలో దేవుడు ఆనందకరమైన ప్రదేశం దేవుడు ఏర్పరిచిన తర్వాత ఏం కోరుకుంటున్నాడంటే విరజిమ్మే అంటే వ్యాప్తి చెందే అనుభవాన్ని కలిగి ఉండాలని. ఒక విశ్వాసి దేవుని కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలంట? విరజిమ్మే అనుభవం ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. రెండవది చూసుకున్నట్లయితే అక్కడ రెండవ నది పేరు చూద్దాం రండి. శ్రేష్ఠ వచ్చిన భాగంలోకి వచ్చినట్లయితే 4 శాఖలైన మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. రెండవ దాని పేరు గీహోను. గీహోను అంటే ఊట. ఏంటర్థం? ఊట. గీహోను అంటే అర్థం ఏమిటి? ఊట. ఊట ఇది మనకున్న నదులు చూస్తున్నట్లయితే లేదా మనకున్న కాలువలు చూస్తున్నట్లయితే మన ప్రాంతంలో పల్లెటూరులో అయితే చెరువులు ఉంటాయి కదా. ఎండాకాలం కానీ ఏమవుతాయి? అవి నీరు ఎండిపోతాయి. కొన్ని సందర్భాల్లో చెరువు నీళ్ళన్నీ ఖాళీ చేసి ఏం చేస్తారు? మళ్ళీ కొత్త నీరును పంపిస్తూ ఉంటారు. దేవుడు ఏర్పరిచిన దానిలో అది ఎండిపోయే అనుభవం ఏ మాటకి ఉండదు. దేవుడు ఏం చేస్తున్నాడు? రెండవ దానికి ఊటగా పెట్టాడు. ఊటలో ఎప్పుడు నీళ్లు ఉప్పుతూనే వస్తాయి. ఆనందకరమైన జీవితంలో మొట్టమొదటిగా ఏముండాలని దేవుడు కోరుకున్నాడు? విరజిమ్మే అనుభవం అంటే వ్యాప్తి చెందే అనుభవంలోనికి రావాలని. రెండవదిగా గీషోన్ అంటే అర్థం ఏంటి? ఊట. ఎప్పుడు నిత్యము ఉప్పుతూనే ఉండాలి. కీర్తన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ఆకువాడక తన కాలు
ఎక్కడుందంట? నీటి ఓర నాటబడినదై ఉన్న ఆ అనుభవాన్ని బట్టి తన జీవితంలో ఆకే వాడట్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఆ ఊట యొద్ద ఏం చేశాడు? ఊట యొద్ద నాటాడు. దేవుడి సన్నిధానంలోనికి, దేవుడి సంఘంలోనికి వస్తున్న మనం అందరికీ దేవుడు ఎక్కడ నాటాడు? విరజిప్పే అనుభవంలోని కంటే వ్యాప్తి చెందే అనుభవము, ఊట యొద్ద ఫలించే అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. ఎక్కడండి? ఏదెను తోటలో. అంటే ఆనందకరమైన ఆ ప్రదేశంలో వ్యాప్తి చెందాలని, ఇంకా ఊటతో నిత్యము ఎండిపోయే అనుభవం లేకుండా నిత్యం ఎలా ఉండాలంట? నిత్యము ఆ ఊట యొక్క సారాన్ని, ఆ ఊట యొక్క బలాన్ని పొంది నిత్యము ఎప్పుడు పచ్చగా వ్యాప్తి చెందే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అయితే మూడవ నది పేరు చూద్దాం. మూడవ నది పేరు హిద్దెకేలు. హిద్దెకేలు అంటే అర్థం ఏమిటంటే శక్తి లేదా ప్రభావం. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మొట్టమొదటిగా ఆనందకరమైన ప్రదేశంలోనికి వారిని తీసుకొని వచ్చి విరజిమ్మే అనుభవము, తర్వాత ఊట యొద్ద ఉండి ఎప్పుడు నిత్యము పచ్చగా ఉండే అనుభవము, ఆ తర్వాత శక్తితో ప్రభావముతో నిలవబడాలి. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఎందుకంటే దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఏం చేయాలి? ఆపుటకు మనం ఏం చేయాలంట? శక్తివంతులం అవ్వాలి. మానవుని యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శరీర సంబంధంగా తీసుకున్న ఆహార పదార్థాన్ని బట్టి, తీసుకుంటున్న వాటర్ని బట్టి ఏం కలుగుతుంది? బాడీలో శక్తి వస్తుంది. మరి భౌతికంగా ఈ ప్రతి సమయానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో మనం తినడానికి ఆహార పదార్థాలు అన్నీ సిద్ధపరచుకుంటున్నాం. దేనికి? శరీరానికి శక్తి కావాలని. మరి ఆత్మ సంబంధంగా దేవుడు ఏర్పరిచిన ఆనందకరమైన, సంతోషకరమైన జీవితంలో మొట్టమొదటిగా వ్యాపింపు చేస్తూ వచ్చాడు, ఊటను ఏర్పరుస్తూ వచ్చాడు. మూడవది ఏంటంటే శక్తి ప్రభావంను కలుగజేశాడు. ఏంటంట? శక్తిని ప్రభావంను నింపుతూ, ఎప్పుడు శక్తిని ప్రభావమును నీ నా జీవితంలో నింపుకొని ఆ నీటి యొద్దనే నివసించాలని ప్రభువు కోరుకొని ఆ ఏదెను తోటలో 4 శాఖలను ఏర్పరిచాడు. మొట్టమొదటి శాఖ పీషోను, రెండవది గీహోను, మూడవది హిద్దెకేలు, నాలుగవది యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది అంటే అర్థం ఏమిటో తెలుసా? అది పెద్దదైన నది అంట. దేవుడు ఆ ఏదెను తోటలో ఆ 4 శాఖలను ఎందుకు ఏర్పరిచాడంటే ఎప్పుడు వ్యాప్తి చెంది విరజిమ్మే అనుభవం ఉండాలి, ఎప్పుడు ఊట యొద్ద నిలిచి ఫలించే అనుభవం ఉండాలని, ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? శక్తిని ప్రభావాన్ని కలిగి జీవించాలని. నాలుగవదిగా అతి పెద్దదైన, అంటే నీ జీవిత విధానం, నీ ఆత్మీయమైన క్రమము, నీ సంగతి ఏమవ్వాలి? నీ సంగతి వ్యాప్తి చెందాలి. ఎప్పుడు వ్యాప్తి చెందింది? తరతరాలు నీ పిల్లల ద్వారా నీ సంగతి ఏం కావాలి? వ్యాప్తి చెందాలి. అందుకని అది పెద్దదైన నది అని ప్రకటిస్తున్నారు. ఈ సాయంకాల సమయంలో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే నది గురించి. ఏంటంట? నది. దేవుడు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఒక నదిని కలుగచేసి ఆ నదిని 4 భాగాలుగా, 4 శాఖలుగా చేస్తూ వచ్చాడు. 4 ప్రాంతాలకు, 4 ప్రదేశాలకు, 4 స్థితిగతులతో అదే ఏం కలిగి ఉంది? వ్యాప్తి చెందుతూ ఉంటే ఆ 4 అనుభవాలు ఎవరు కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు? సృష్టి లేకపోతే ఏదైనా తోట ఎవరు కావాలని? ఆదాము అవ్వలు కలిగి ఉండాలని. అంటే దేవుడు ఏర్పరిచిన తన పోలిక చొప్పున, తన స్వరూపంలో, తన స్వభావంలో ఏర్పరచుకున్న మానవుడు ఈ 4 అనుభవాలతో జీవించాలని. ఎంత శ్రేష్టంగా, ఎంత ప్రాముఖ్యంగా, ఎంత ప్రేమ, ఎంత అభిమానంతో దేవుడు మనల్ని తన ప్రేమను కనపరుస్తున్నాడు, తన కృపను మన వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, వ్యాప్తి చెందే అనుభవం. మొట్టమొదటి ఏంటంట? వ్యాప్తి చెందే అనుభవం. రెండవది ఊట యొద్ద ఫలించి అభివృద్ధి చెందే అనుభవం. మూడవది ఏంటి? హిద్దెకేలు. హిద్దెకేలు అంటే ఏంటి? శక్తి లేదా ప్రభావముతో ఎప్పుడు దినదినము దేవుని యొక్క శక్తిని, ప్రభావమును పొందుకొని బలపడాలి. నాలుగవది ఏంటంటే అతి పెద్ద పొడవైన నది అంట. అతి పెద్ద పొడవైన నదిగా యూఫ్రటీస్ నది దేవుడు చేస్తూ వచ్చాడు. 4 అనుభవాలతో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి జీవితాన్ని ఫలభరితమైన విధానంలోనికి తీసుకురావాలని దేవుడు చూస్తూ వచ్చాడు. అందుకనే ఆ ఏదైనా తోటలో అక్కడ ఉన్న చెట్ల
చేయలేదంట, అక్కడ 4 శాఖలైన నదుల భాగాలను ఏర్పరిచాడంట. మరి వచ్చిన భాగంలోకి వద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచన భాగంలో కూడా అక్కడ మాట్లాడుతూ వస్తున్న లేఖన భాగంలో చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కూడా ఒక నది కలదు. ఆ నది యొక్క విశేషము, ఆ నది యొక్క సందర్భం ఏంటో, వారిని అక్కడికి ఎవరిని పంపించారో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, దమస్కు నదులైన అబానాయిము, ఫరపరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ఎవరా వ్యక్తి అంటే సైన్యాధిపతి నయమాను. బాల్యదినం నుండి సండే స్కూల్ నాటి నుండి మనము ఈ పాటలు పిల్లలకు ఏం చేస్తాం? వాడుగా చెప్తూ వస్తాం. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాన్ అంట. అతనికి ఎదురాడి అతని పరాక్రమం ముందు నిలవబడిన వారు ఎవ్వరు లేరు. అంత శక్తిని, అంత ప్రభావాన్ని దేవుడు ఆ సిరియా దేశపు సైన్యాధిపతి నయమానికి ఇస్తే, అతను ఏం కలిగి ఉన్నాడంటే తన దేహం అంతా కుష్ఠుడు కలిగి ఉన్నాడు. కుష్ఠు వ్యాధి తన దేహాన్ని అంతా ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కుష్ఠు వ్యాధి వస్తే చిన్న శరీర భాగాలంతా ఏమవుతుందంటే తినేసి పుండుతో కుషించిపోతూ ఉంటారు. అయితే తన శరీరం అంతగా వ్యాధి చేత, బాధ చేత, బలహీనత చేత బాధింపబడుతున్నప్పటికీ ఆ సైన్యాధిపతి శక్తి బలం ఏమాత్రము తగ్గల. శరీర సంబంధమైన స్వస్థత కొరకై ఆ ఇశ్రాయేలు చిన్నది దాసపు స్థితిలో తన ఇంటికి చేర్చబడినప్పుడు ఆమె భార్య ద్వారా ఆ చిన్నది ఏం చేసిందంటే, మా దాసుడు, మా యజమానుడు, క్షమించండి దాసుడు అంటూ వచ్చారు, మా యజమానుడు నయమాను, ఆయన శరీరము బలమైనది, కానీ తన శరీరం మీద వస్తున్న ఆ కుష్ఠు తను ఏం చేస్తుంది? బాధపరుస్తుంది. ఆ బాధ నుండి, ఆ కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి తను విడిపించడానికి తను ఎన్నో చేసుంటాడు. బహుశా బయటికి వ్యక్తపరచలేదండి, ఎవ్వరికీ తెలియదంట. తన భార్యకు తనకు తప్పితే తనకు ఆ వ్యాధి బలహీనత ఉన్నదని ఆ దేశంలో ఎవరికి తెలియదు. అంతగా రహస్యంగా దాన్ని ఏం చేస్తూ వచ్చాడు? దాచిపెడుతూ వచ్చాడు. రహస్యంగా దాచిపెడుతూ ఏమైనా పాప సంబంధమైన కార్యాలు జరిగించి రహస్యంగా దాచిపెట్టి, లేదా అనారోగ్య పరిస్థితి, ఏదైనా కుదరని సమస్య, వ్యాధి, బలహీనత, జబ్బు చేస్తే కొంతమంది ఏం చేస్తున్నారు? చెప్పట్లా దాచిపెడుతున్నారు. క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్, HIV వచ్చినా, లేదంటే ఇంకేమైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు? చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే అది అనేకులకు చెప్పడానికి ఏమాత్రము మంచిది కాదని, లేదా బయట వాళ్ళు ఏమనుకుంటారో, నాకు సమస్య వచ్చిందని నన్ను తక్కువగా హేళనగా చేసి చూస్తారేమో అన్న ఆ భావనతో మరి ఏం చేస్తున్నారంటే ఎవ్వరికి తెలియపరచట్ల. నయమాను కూడా ఎవ్వరికి తెలియపరచకుండా అలానే ఉంటే ఆ ఇశ్రాయేలు దేశం వచ్చినదంట. అతని దగ్గరికి వెళ్ళి, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, అక్కడికి వెళ్ళమని చెప్తూ వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. వెళితే ఆ దైవజనుడు ఆ సైన్యాధిపతి అనుకున్నాడంట, ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి ఆయన మీద పెట్టి స్వస్థపరుస్తాడని నేను అనుకుంటే, ఈయనేంది నదికి వెళ్ళి అక్కడ స్నానం చేయమంటున్నాడు. నేను ఎంతో ఆశలు పెట్టుకొని వచ్చాను, నేను ఎంతో
శ్రేష్టమైనవి కావా? ఇశ్రాయేలు దేశంలో కొన్ని నదులు ఉన్నాయంట. ఆ నదుల పేర్లు ఏంటంటే అబానాయిము, ఫరప్పారు. ఫరప్పారు అంటే వేగంగా పారేదంట. ఏంటి? వేగంగా, అప్పటికప్పటికే, ఇన్స్టెంట్గా, వెంటనే, అంటే నిలిచి ఉండేది, నిత్యము ఉండేది, అది ఆరోగ్యకరమైనది, ఇవేమి చూసుకోవటలేదు. మా దేశంలో చాలా నదులు ఉన్నాయి కదా, మా దేశంకి పోయి మేము అక్కడ స్నానం చేస్తాంగా, ఎప్పుడు చేసే ఆ నదుల్లో మేము స్నానం చేస్తాము. ఇక్కడ ఏమున్నది, ఇంత శ్రేష్టత ఏమున్నది, ఈ నదిలోనికి వెళ్ళమంటున్నాడని బాగా కోపం తెచ్చుకున్నాడు అంట నయమాను. కోపం తెచ్చుకొని అక్కడ ఏం జరిగిందో చదువుదాం రండి. వాటిలో స్నానము చేసి శుద్ధినందుడైనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, చూడండి, దాసుడు వచ్చి, అయ్యా, ఆ వ్యక్తి మాటేగా వినమంది, ఏదైనా గొప్ప కార్యం, ఒక పరాక్రమమైన కార్యం నాకు చేసి చూపించంటే, నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? చేస్తావు. నిన్నటి పరాక్రమమైన కార్యాన్ని, నీ బలాన్ని ప్రదర్శించమని ఆయన అడగలేదు కదా, మాటే కదా వినమంది. ఆ మాట వింటే కూడా, మాట వింటే నీ జీవితం బాగుపడుతుంది కదా, నీకున్న బలహీనత పోతుంది కదా అని దాసుని ద్వారా నయమాన్ ఏం జరిగింది? మనసు కలిగింది. సరేలే వెళ్దాం కదా అని చెప్పి యోర్దాను నదిలో మునిగి లేచాడండి. పసి పిల్లల వంటి దేహం వలె తన దేహము మార్పు చెందింది. యోర్దాను నది అంటే నిత్యము పారుచుండే నది. యోర్దాను అంటే అర్థమేంటి? నిత్యము పారుచుండేది. నిత్యము పారుచుండే దానిలో జీవం ఉంటుంది, నిత్యము పారుచుండే దానిలో స్వస్థత ఉంటుంది, నిత్యము పారుచుండే దానిలో. ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పారా మాట? దేవుడే, దైవజనుడే. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతతో నిత్యము పారుచుండే నదిలో నువ్వు వెళ్ళి మునిగితే, ఆ నిత్యము పారుచుండే నదిలో ఏ దోషం ఉండదు, ఏ కంపు ఉండదు. నిలువ ఉన్న నెలలు ఏముంటాయి? చెత్త, చెదారం, వాసన, కంపు, రకరకాలైన కీటకాలన్నీ దానిలో చేరి ఆ నీటిని కంపు కొడుతూ ఉంటాయి. నిత్యము పారుచుండే నీకు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత తేడాగా ఉంటుందో. కాబట్టి ఆ యోర్దాను నదికి వెళ్ళి ఆ నయమాను ఏం చేస్తున్నామన్నాడు? 7 మార్లు మునిగి రమ్మంటూ వచ్చాడు. చూడండి, మనుష్యులు ఈ సందర్భం మనకి ఏం తెలియపరుస్తుందంటే, కొన్ని పరిస్థితుల్లో మానవులు ఏం చేస్తారు? కొన్ని దాచుకుంటారు, బయటకు వ్యక్తపరచరు, బలహీనతలు వ్యక్తపరచరు, కార్యాలు చేయకూడని కార్యాలు జరిగించినప్పుడు వాటిని వ్యక్తపరచరు, అనారోగ్య పరిస్థితులు కలుగుతున్నప్పుడు వాటిని తెలియపరచరు. బాహ్యంగా, రహస్యంగా, అంతర్గతంగా దాచుకుని ఉండే వాటిని దేవుడు ఏం చేస్తున్నాడంట? నా మాట విని దాని ప్రకారం చేయి. అందుకని ఒక మాట ఉంటుంది, నా మాట విని దాని ప్రకారం చేయవాడు ఎక్కడ ఉంటున్నాడంట? బండ మీద. చూద్దాం, ఆ మాట చదువుదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఫస్ట్ నయమాను బుద్ధి కలిగి ఉన్నాడా? మాట విన్నాడా? వినలా. మాట వినకుండా, బుద్ధి కలిగి ప్రవర్తించకుండా బుద్ధిహీనుడైపోతూ రౌద్రుడై, కోపంతో కోపావేశుడై, మా దేశంలో ఎందుకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, అక్కడ పోయి స్నానం చేస్తా, ఇక్కడే స్నానం చేయాలా అని చెప్పి కోపం తెచ్చుకున్నాడు. ఈ నా జీవితంలో దేవుని మాట వినకుండా, బుద్ధి కలిగి ప్రవర్తించకుండా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి తెలుసా? బండ మీద కట్టబడవండి. బండ మీద పునాది భయపడదు. ఎక్కడ కట్టబడుతుందంటే ఇసుక మీద. అక్కడ ఉంది ఆ మాటలు, నా మాటలు కాదు. కాబట్టి ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వేసి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. నయమాను జీవితం కూడా మాట విన్నప్పుడు, బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు తన జీవితం కూడా, తన కుటుంబం కూడా, తన శరీరం కూడా స్వస్థత ఏమాత్రము నొందనలేక తిరిగి వెళ్ళిపోతూ వచ్చేవాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయేవాడు.
ఉండేవాడు. ఎప్పుడైతే దాసుని యొక్క మాట విని నేను గొప్ప గొప్ప కార్యాలు చేయమంటే నువ్వు చేయడానికి త్వరపడతావు, కానీ మాట వినే విషయంలో దేవుడిని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షకు నువ్వేం చేయాలి? ఆ మాటకి లోబడి దాని ప్రకారం చేస్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావయ్యా. నీ ఇల్లు ఎక్కడ కట్టబడుతుందో తెలుసా? బండ మీద కట్టబడుతుంది. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరి ఇంటి మీద కొట్టినా, నీ జీవితంలోకి వచ్చినా, నిన్ను బలహీనపరచాలని, నేను ప్రగతియాలని అనేక రీతిలుగా శత్రు శోధనలు సాతాను గురియోగి నీ మీద బాణాలు విసిరినప్పటికీ నీ జీవితము కదలదు, స్థిరముగా ఉంటుంది కదా. ఎప్పుడంటే ఆయన మాట వినినప్పుడు. ఈ నయమాను జీవితంలో కూడా మాట విని లోబడినప్పుడు అండి, పసిపిల్లల వంటి దేహం. ఎప్పుడైనా పసిపిల్లలను పట్టుకున్నామా? పట్టుకున్న వారమే. మన చేతులలో, మన ఒళ్ళలో, మన ఇంట్లో ప్రతి ఒక్కరూ పసిపిల్లలు ఉంటూనే ఉంటారు. వారి శరీరం ఎంత కోమలంగా, మృదువుగా, ఎంత తాజాగా ఉంటుంది కదా. అటువంటి దేహాన్ని నయమానుకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఎట్లా తెలుసా? దేవుని మాటను వినటం బట్టి, బుద్ధి కలిగి నిత్యము పారుచున్న నదిలో స్నానం చేయడాన్ని బట్టి. నిత్యము పారుచున్న నది కాకుండా తనకి ఇష్టమైన నదిలో పోయి మునిగొచ్చుంటే లేనిపోయినదంతా కంపు, గజ్జి, తామర. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు? ఆ నదని, ఇదని, ఆ పుష్కరాలు, ఈ పుష్కరాలని అక్కడ కానీ ఇక్కడ కానీ పోయి ఏం చేస్తారు? వ్యర్థంగా ఆ పరిమిలో ఒక తల్లి ఉంది, అక్కడ పోయి స్నానాలు చేసి వచ్చిందంట. ఏదో ఒకటి వదులుకొని వచ్చిందంట, కానీ అనుకోకుండా అది తినాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఏం కలిగిందంటే మనసులో గిరి కలుగుతుంది. అయ్యో నాకు వదిలేసి వచ్చాగా, మళ్ళీ వచ్చి నేనేం చేశా? తింటున్నా, ఏమవుతుందో అని మళ్ళీ సేవకులను పిలిపించి ప్రార్థన. చూడండి, అవివేకము, బుద్ధిహీనత, దేవుని మాట వినని తను కనుకనే వచ్చిన భాగంలో ఉంటుంది. బుద్ధిహీనుడంట ఏది కలుగుతుందో అని భయపడిందంట, ఏది జరగకూడదు అని భయపడతాడో అదే వారి నెత్తి మీదకి వస్తుందంట. ఎవరు? బుద్ధిహీనుడు. బుద్ధి కలిగిన వాడైతే మాట వింటాడు కాబట్టి బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిగా ఉంటాడు. వాన వచ్చిన, వరద వచ్చిన, గాలి వీసిన, ఇంటి మీద కొట్టినా అది పునాది బండ మీద ఉన్నది కాబట్టి స్థిరముగా ఉంటుంది. మరి వచ్చిన భాగం చూద్దామా? వేగంగా పారేవి, మన ఇష్టం వచ్చినవి, మనకు శక్తినిచ్చేవి, బలమునిచ్చేవి లోకంలో ఏవేవి అనేకమైన ఉన్నప్పటికీ వాటిని ఆశ్రయించకుండా నిత్యము ప్రవహించే దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే దానిలో నువ్వేం కలుగుతుంటావు? ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన జీవాన్ని, స్థిరత్వాన్ని నువ్వు కలుగుతావు. మరి వచ్చిన భాగం చూద్దాం రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ మరి యొక్క నది యొక్క అనుభవం మనకు భక్తులు ఎంతో స్పష్టంగా రాస్తూ వస్తుంటున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ఆ వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటండి? చెప్తారా? చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రుల పేరేంటి? సామ్రాజ్యమా? తెలీదు. చెప్తావా? తెలీదు. చెప్తారా? తెలీదు. అయ్యో, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రుల పేర్లు జకరియా, ఎలిజబెత్. తరగతి క్రమం చొప్పున అక్క చెప్పింది, మీరు చెప్పాలని మిమ్మల్ని అడుగుతూ వచ్చా. మీకు ఎంత వాక్యం అవగాహన ఉంటుంది, మీరంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నారని మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ వచ్చా. ఇక్కడ జకరియా, ఎలిజబెత్ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరంటే జకరియా, ఎలిజబెత్. వారి తరగతి క్రమం చొప్పున వారు ఏం చేస్తూ వచ్చారంటే, వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. తరగతి క్రమం చొప్పున జకరియా యాజక ధర్మాన్ని చేస్తూ దేవుని సన్నిధానంలో వెళ్ళి ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆ దర్శన కాలంలో దేవుడు దర్శించి జకరియా, ఎలిజబెతులకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కుమారుని పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయనంట చదువుదాము. మొట్టమొదటి వచనం నుండి 2వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దమని ప్రభు
వాక్యాన్ని, సువార్తను ప్రకటించే పని. ఆయనంట అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మముని ప్రకటిస్తూ వచ్చాడు. పాప క్షమాపణ నిమిత్తమై నయమాన్ ఏం చేస్తూ వచ్చాడంటే, మాట విన్నప్పుడు కోపోద్రేకుడై అక్కడి నుండి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే మాట వింటూ వచ్చాడో తన స్థితిని బాగు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా లోబడగలని వారు, దేవునికి వ్యతిరేకులు, దేవుని ఎంతో శ్రద్ధ పెట్టిన వారు అనేకులంట. ఆ యోదయ, మనం చదువుకున్నాం ఇందాక వచ్చిన భాగం, యోదయ దేశస్థులు, యెరూషలేము వారందరూ, యోదయ యెరూషలేము దేశస్థుల పట్టణస్థుల ప్రాంతం అంతా దేవుని మాట వినకుండా అవిధేయతతో పాప క్షమాపణ నిమిత్తము ఏమాత్రము విశ్వసించిన వారందరికంట అరణ్యంలో వెలిగెత్తి చెప్పే శబ్దముగా దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే వచ్చిన భాగంలో కొద్దాం. అంతటా యూదులు యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోర్దాను నదిలో అంట ఎవరి చేత బాప్తిస్మం పొందుకుంటూ వచ్చారు? బాప్తిస్మిచ్చు యోహాను చేత. యోర్దాను నది అనగా అర్థం ఏమిటంటే నిత్యము పారుచుండు నది. నిత్యము పారుచుండు ఆ నది యొక్క అనుభవంలోనికి అనేకులను నడిపిస్తూ వచ్చాడు. ఇంత గొప్ప కార్యాన్ని, ఇంత గొప్ప ఉద్దేశాన్ని దేవుడు యోహాను పక్షాన ఉంచుతూ వచ్చాడు. దేవుని సన్నిధానం చేర్చబడిన ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. తెలుసా మీకు? దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటో గ్రహించావా? గ్రహిస్తే దాన్ని బట్టి నడుచుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్దేశాన్ని కూడా యోహాను గ్రహించాడు. దాని కొరకే నేను ఎన్నుకొనబడ్డాను, ఈ పని కొరకే నేను ప్రత్యేకించబడ్డానని యోహాను తిరిగి ఎక్కడ జీవించాడో తెలుసా? కంఫర్ట్ లైఫ్లో కాదు. కంఫర్ట్ అంటే ఏంది? టీవీలో యాడ్లు వస్తాయి చూడండి. దేనికి? మన వస్త్రాలు వేసుకునే కంఫర్ట్ కాదండి. కంఫర్ట్ లైఫ్ అంటే ఏంటంటే అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, ఆహారము, బట్టలు, గృహాలు, సమృద్ధి, ధనము, బంగారం, ఐశ్వర్యం మొత్తం సమకూర్చుకోవాలని కంఫర్ట్ అయిన లైఫ్ జీవితాన్ని యోహాను కోరుకోలా. దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు కంఫర్ట్ ఉండదు, సౌకర్యం ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, మన ఇష్టాలు అక్కడ నెరవేర్చకూడదు. అయినప్పటికీ యోహాను నేను ఈ లోకంలోకి రావడం గల ఉద్దేశం, నా పక్షాన దేవుడి ఉద్దేశాన్ని ఇది కలిగి ఉన్నాడు. దీన్ని చేయడంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన బాధ్యతను పరిపూర్ణంగా జరిగిస్తూ వచ్చాడు. అందుకనే ఆయన ఎక్కడ జీవించాడంటే అరణ్యంలో జీవించాడంట. ఆయన యొక్క ఆహారం ఏంటో తెలుసా? ఆయన ఆహారం ఏంటి? మిడతలు, అడవి తేనె. ఆయన వస్త్రం ఏంటో తెలుసా? ఒంటి చర్మాన్ని వస్త్రంగా కప్పుకున్నాడు. ఇంత త్యాగం మనం చేస్తున్నామా? చేయలేదా? మిడత తింటామా? చూడటానికి, పట్టుకోవడానికి అసలు ఇష్టపడని వారు అసహించుకుంటాం, వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళం. అటువంటి ఆ దీనమైన పరిస్థితి కూడా యోహాను ఎప్పుడు వచ్చాడు. అరణ్య ప్రదేశంలో ఎలుగెత్తి చెబుతున్న శబ్దంలాగా మిడతలు అడవి తేనెను తింటూ ఉండే చర్మాన్ని వస్త్రంగా ధరించుకున్నాడంట. మనము ఋతువులకు తగ్గట్టుగా, క్రమానికి తగ్గట్టుగా ఏం చేస్తాం? వస్త్రాలు వేసుకుంటాం కదా. సమ్మర్లో కాటన్, ఈ చలి ప్రాంతంలో వెచ్చగా ఉండేవి, వర్షాకాలంలో ఏముంటాయి? త్వరగా ఆరిపోయేవి. చూడండి ఎంత కంఫర్ట్గా ఏరుకోరి అన్నీ తెచ్చుకొని సమృద్ధిగా మొత్తాన్ని సమకూర్చుకొని మన జీవిత విధానాన్ని కొనసాగిస్తాం. అయితే ఈ బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో యాజక ధర్మాన్ని జరిగించే వాళ్ళే, దేవుని భక్తి గల వాళ్ళే, దేవునికి ఎంతో ఇష్టలు. అందుకొరకే దేవుడు వారికి ఉన్న నిందలు తొలగించడానికి దేవుడు వారిని దర్శించాడు. కానీ ఈ యోహాను యొక్క ఉద్దేశాన్ని యోహాను గుర్తెరిగి ఆ కార్యాన్ని సంపూర్తిగా జరిగించాడంట. సంపూర్తిగా జరిగించడానికి కంఫర్ట్ లైఫ్ నుంచి దూరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దగ్గరగా ఆయన ఎక్కడ జీవించాడంటే అరణ్యంలో, నదుల ప్రాంతంలో జీవిస్తూ వచ్చి, ఎక్కడ ఏ నది ప్రాంతం దగ్గరంటే యోర్దాను నది ఒడ్డున ఆ అరణ్య ప్రదేశంలో ఎలుగెత్తి చెబుతున్న శబ్దం. యోర్దాను నది అంటే అర్థం ఏంటి? నిత్యము పారుచుండే నది. పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు ఏ నది దగ్గరకు రావాలి? నాకు ఇష్టమైన ఆ నది, ఈ నది అని నయమాను కోరుకున్నట్లుగా కోరుకోకూడదు. యోర్దాను నది నిత్యము పారుచుండేది,
ప్రభువారు కూడా యోహాను చేత బాప్తిసం పొందుకుంటూ వచ్చారంటే చూడండి, నిత్యము పాలుచుండు నీటి యొద్దకు ఎవరైనా వెళ్ళాల్సిందే. నిత్యము పాలుచున్నటువంటి ఆ స్థితికి ఎవరైనా వెళ్ళాల్సిందే. ఇటువంటి రీతిగా దేవుడు మనం ఏం చేస్తూ వస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలను చూస్తూ వచ్చాం. వారిని ఏ దేవునితో ఆనందకరమైన ఆ స్థితిలోనికి వారిని తీసుకొని వచ్చి 4 రీతులుగా వారిని సంతోష స్థితిలోనికి నడిపిస్తూ వచ్చాడంటే ఏంటి ఆ 4 అనుభవాలు? మొట్టమొదటి 4 శాఖలో మొట్టమొదటి శాఖ ఏంటి? ఈశోను. ఈశోను అంటే అర్థము ఏంటి? ఈశోను అంటే అర్థం ఏంటి? నిత్యము ఊట. ఈశోను అంటే అర్థం పీచోనది. ఈశోను అంటే అర్థం విరజిమ్మే అనుభవం. ఏంటండి? విరజిమ్మడం, వ్యాప్తి చెందడం. ఈశోను అంటే వ్యాప్తి చెందడం. ఈశోను అంటే ఊట. ఇదేంటి అంటే శక్తి, ప్రభావం. మన యూఫ్రటీస్ అంటే అతి పెద్దదైన నదిగా. చూడండి, దేవుడు ఏదేను అనే ఆనందకరమైన ప్రదేశంలో నిన్ను వ్యాపింపజేయాలని, నువ్వు ఓట యొక్క నిలిచి ఫలించాలని, నీవు శక్తిని, ప్రభావం పొందుకొని అతి పెద్దదైన వంశాన్ని కలిగి ఉండాలని. ఎంత గొప్ప ఉద్దేశము! ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని కలిగి ఆదామవ్వలు జీవించలేకపోతూ వచ్చారు. వారు ఏ నేల నుండి తీయబడ్డారో ఆ నేల మీదకి వారు ఏం చేయబడుతూ వచ్చారు? సేదపరచుకోవడానికి ఒక సేదగాడుగా, ఒక జీతగాడుగా, ఒక దాసుడుగా నెట్టివేయబడుతూ వచ్చారు. అపవాది అనేక రీతులుగా మానవుని బలహీనపరచాలని చూస్తూ వస్తున్న ఆ తరుణంలో నయమాను కూడా ఏం చేసింది? బలహీనపరిచింది. తన శరీర సంబంధంగా ఆ కుష్టు వ్యాధి అనే ఆ వ్యాధి చేత తన శరీరాన్ని నిత్యము ప్రతి క్షణము, ఇదిగో నీకు బలం ఉంది, నీకు ధైర్యం ఉంది, నువ్వు యుద్ధశూరుడివి, నీ ముందు ఎవరు నిలబడలేరు, కానీ నువ్వు ఎవరివి? కుష్ఠరోగి. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా, నీ భార్యతో సంతోషంగా, సమాధానంగా, నెమ్మదితో జీవించలేని స్థితి నీదని అపవాది ఏం చేసింది? మన జీవితంలోనికి ఒక శోధనను, ఒక శ్రమను, ఒక ఉపద్రవాన్ని, అనేకమైన స్థితిని తన జీవితంలో తీసుకొచ్చినప్పుడు నయమాను ఏమవుతూ వచ్చాడు? మొట్టమొదటి లోపడలా, మాట వినలా, రౌద్రుడైపోతూ వచ్చాడు. ఎప్పుడైతే దాసుని ద్వారా తన మనస్సు మార్చబడుతూ వచ్చిందో అప్పుడు బుద్ధిమంతుడుగా ఆయన మాటలు విని మనం చదువుకుంటూ వచ్చాము. మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈయన మాటల ప్రకారం చేయ ప్రతి వాడు బుద్ధిమంతుడు. ఎందుకంటే వాడు ఎక్కడ కట్టుకున్నాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. అనేకమైన వానలు, వరదలు, అనేకమైన ఉపద్రవాలు వచ్చినప్పటికీ స్థిరముగా ఆ పునాది బలంగా ఉన్నది కాబట్టి కదల్చబడకుండా వచ్చాడు. 2 అనుభవాలు. ఇప్పుడు 3వది మనం చూస్తూ వచ్చేది ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే కొరకై మనుషులందరినీ పాప క్షమాపణ, మారుమనస్సు నిమిత్తమై యోహాను ఎక్కడ తీసుకొచ్చాడండి? ప్రతి ఒక్కరిని నిత్యము పాలుచున్నది ఎందుకు తీసుకొని వచ్చాడు. దాని కొరకై తన సంతోషకరమైన జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు. చూడండి, ఎంత గొప్ప భాగ్యం కలిగి దేవుడు యోహాన్ని తీసుకొని వచ్చాడు. మరి ఒక భాగం చూద్దామా? నిర్గమాకాండము 2వ అధ్యాయము వచ్చిన భాగంలోకి వద్దామండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. పేజీ నెంబర్ 45. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరలో చూచి 3 నెలలు వాడిని దాచెను. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లగాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఇదండి ఇక్కడ ఒక నది. ఆ నది పేరు ఏంటంటే నైలు నది. ఈ నది ఏంటంటే నైలు నది. ఈ నది ఒక అర్థం ఏంటంటే ఎగసిపడే నది, ఎగసిపడే అనుభవం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో లేవి వంశస్థుడు ఒక రకంగా లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడంట. లేవి వంశస్థుడు ఒకడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న, ఇక్కడ ఒక పిల్లవాడు, ఎవరు ఆ పిల్లవాడి పేరు? మోషే. మంచిది. మోషే యొక్క తల్లిదండ్రుల పేరు తెలియదు, తెలుసుకుందాం. అమ్రాము, యోకోబేదు. ఎవరండి? అమ్రాము, యోకోబేదు. అయితే లేవి వంశస్థుడు ఒకడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అమ్రాము. తన భార్య పేరేంటి? యోకోబేదు. వీరిద్దరు లేవి
దేవుని సన్నిధిలో దేవుని పని చేసేవాళ్ళు, యాజకులు కాదు, దేవుని పని చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? లేవీలు, లేవి వంశానికి చెందినవాళ్ళు. అయితే ఈ వంశస్థుల్లో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని వారి ద్వారా ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. అయితే ఆ ఫరో సైన్యము, ఆ రాజుగారు ఏం చేశారంటే ఒక ఆజ్ఞను జారీ చేశారు. 3 నెలల్లో మగ పిల్లలందరినీ ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకంటే వీరి సంతతి ఏమవుతుంది? వ్యాప్తి ఎక్కువైపోతుంది. ఇశ్రాయేల్ జనాంగం ఏమవుతుందంట? ఎక్కువైపోతుంది. వారు మగ సంతానం బాగా ఎక్కువ మగబిడ్డలే కంటున్నారు. వారి ద్వారా వారి జాతి సంతతిని ఏం చేసుకుంటున్నారు? ఎక్కువ చేసుకుంటున్నారు. అయ్యో, మన శత్రు అంటే మన దాస్యక జనాంగం ఏమో విస్తరించిపోతుంది, మన జనాంగం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అప్పుడు వారు మన మీద ఏరికలు అవుతారు కదా. కాబట్టి 3 నెలల్లో మగబిడ్డలందరినీ ఏం చేయాలి? చంపేయాలని అటువంటి ఎగసి పడుతూ అటువంటి అనుభవంలో రాజు ఏం చేశాడంటే ఆ ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే అక్కడ లేవి వంశస్థులంట బాగా చురుకైన వారంట. అక్కడ అప్పుడు ఆ స్థితిలో మంత్రస్థానులు ఉండేవారు. వాళ్ళ పేర్లు, మంత్రస్థానుల పేరు తెలుసా? బైబిల్ చూడకండి. షిఫ్రా, పూయా. ఆ మంత్రస్థానులు ఏం చేసేవాళ్ళంటే కాన్పు పీటల మీద ఎవరైతే గర్భిణీలుగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వారి కాన్పు సుఖమైన ప్రసవాన్ని చేసి ఆడపిల్లనైతే బతకనిచ్చడం, మగబిడ్డనైతే చంపడం. ఈ హెబ్రీ స్త్రీ ప్రజలు వీళ్ళు ఏంటంటే బాగా చురుకుగలవారు కనుక వారు వీళ్ళు ఎనక ముందే వాళ్ళు డెలివరీ కనడం, పిల్లవాడిని సంతోషంగా తన తల్లి దగ్గర పెట్టుకొని బిడ్డను చక్కగా ఆడించుకుంటుంటున్నారంట. అందుకని వీళ్ళు చంపను వాళ్ళ చేత కాల. అట్లా ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే మోషే. ఈ మోషే 3 నెలలు దాచిపెట్టింది తల్లి, ఇంకా దాచిపెట్టలేకపోతుంది. ఎందుకంటే పిల్లవాడు ఎదుగుతుంటాడు. ఆ శబ్దాలు, ఆ అల్లర్లు, లేదంటే ఆటపాటలు ఇవన్నీ బయటికి తెలుస్తుంటాయి. ఆ 3 నెలలు వస్తే కాళ్ళు వస్తాయి. కాళ్ళు వచ్చి పిల్లలు ఇంట్లో ఉంటారా? ఉండరు. వాళ్ళని అసలు కుదురుగా కూర్చోబెట్టడమే బలపడని పని. అయితే 3 నెలలు దాచిపెట్టింది తల్లి బయటికి తెలియకుండా. ఇక నా వల్ల కాదనుకొని ఒక జమ్ము పెట్టెను, ఆ పెట్టికి కీలు రాసి నైలు నదిలో వదిలిపెట్టేసింది. నైలు నది అంటే అర్థం ఏమిటంటే ఎగసి పడే అనుభవం. రాజేమో ఎక్కడ కనపడితే అక్కడ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ తల్లి యొక్క ధైర్యం చూడు. ఆ తల్లి ఏం చేసిందంటే తన అక్క పేరేంటి? మిరియాం. గుడ్. అక్క మిరియాం ఏం చేసిందంటే చూడు ఎక్కడ పోతుందో, మరి ఎవరైనా తీసుకుంటున్నారో, మన తమ్ముడికి నీ తమ్ముడికి ఏం జరుగుతుందో చూడమని అక్కని అక్కడ పెడుతూ వచ్చింది. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక నది అనుభవాన్ని మనం చదువుతూ వస్తున్నాం కదా. ఈ నది ఏంటంటే ఎగసి పడే నది. నీ జీవితంలో ఏవేవి ఎగసి పడుతున్నాయి? నిన్ను కృంగదీయాలని, బలహీనపరచాలని, నేను అనేక రీతిలుగా మాటల చేత కించపరచాలని చూస్తుంటున్నాయి. ఏ మాటలు అవన్నీ నీ మీదకి ఏమొస్తాయంట? అనుకోకుండా అప్పటికప్పటికి ఎగసి పడుతుంది. సముద్రం యొక్క తరంగాలు తెలుసండి, అవేమవుతాయి? ఎగసి పడుతూ ఉంటాయి. అక్కడికక్కడికి ఎక్కువగా తన బలాన్ని, తన తీవ్రతని పెంచాలనుకుంటాయి. కానీ దేవుడు దానికి ఎంతవరకు అందించాడు? ఇసుక మేరకే హద్దు. దాన్ని దాటి తన బలాన్ని, తన ప్రభావాన్ని చూపించడానికి ఏమాత్రం వీల్లేదు. అదే రీతిగా శత్రువు అనేక రీతిలుగా సముద్ర తరంగం వల్లే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది అన్నమాట. అపవాదంగా సముద్ర తరంగం వల్లే, రుజువలే నీ మీద తన వెళ్ళగక్కాలని, తన క్రోధాన్ని వెళ్ళగక్కాలని, బలహీనపరచాలని చూస్తున్నప్పుడంట నీవు ప్రభు యొక్క శక్తిని బట్టి బలము పొందుకోవాలి. ఎగసిపడే అనుభవంలో ఆ నైలు నది అనేకులను చంపాలని చూసినప్పుడు ఆ ఎగసిపడే అనుభవంలో ఉన్న నైలు నదిలోనే ఈ మోషే ఏం చేయబడ్డాడు? సురక్షితముగా ఎవరైతే ఆ శాసనాన్ని గుర్తించారో ఆ కుమారుడి దగ్గరకే మోషే చేర్చబడుతూ వచ్చాడు. ఎవరైతే చంపాలని శాసనం ఇచ్చారో ఆ కుటుంబంలోనే, ఆ గృహంలోనే వారి కుమారుడుగా పెంచబడుతూ వచ్చాడు. ముందు భయపడుతూ వచ్చాడు, కానీ తర్వాత ఆలోచన చేసి ఆ ఆలోచన ప్రకారం
పని జరిగిస్తూ వచ్చారు. దేవుడు అంట కష్ట సమయంలో ఒక చక్కని ఆలోచన ఇస్తాడు. ఆలోచన బట్టి మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. ఇక్కడ ఈ నది ఎగసిపడే అనుభవం నీ జీవితంలో ఏమి ఎగసిపడుతుంటున్నాయి? నీ బిడ్డలు ఒక్కోసారి నీకు వ్యతిరేకంగా ఎగసిపడుతున్నారా? నీ భర్త నీ మీద ఎగసిపడుతుంటున్నాడా? లేదా నీ శరీరమే నీకు వ్యతిరేకంగా ప్రార్థించనివ్వకుండా, విశ్వాసాన్ని కనపరచనివ్వకుండా, స్నేహితులుగా, వ్యక్తులుగా, మనుషులను మాటలను బట్టి నేను కృంగతీస్తుంది, బలహీనపరుస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఎగసిపడే అలలు అవి నన్ను తాకలేవు. నా చుట్టూ ప్రభు తన సరిహద్దును నాకు మేరగా ఉంచాడు. వాటిని దాటి నన్ను అవి ఏమి చేయలేవనే అటు నిరీక్షణ గలవారమై ప్రభువుకి ఏం చేయాలి? ప్రార్థించాలి. అప్పుడే ఎగసిపడే ప్రతి ఒక్క శత్రు శోధన నుంచి, తుఫాను నుంచి, ఉపద్రవాల నుంచి కాపాడబడుతూ వస్తాను. మరి వచ్చిన భాగం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చివరిగా ఆదికాండం 31వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇక్కడ ఒక నది యొక్క అనుభవము చదువుదాం. పేజీ నెంబర్ 26. ఇక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎంత కుటుంబం అంటే యాకోబు కుటుంబం. యాకోబు యొక్క భార్య లేయా, రాహేలు, తన సంతతి, తన సంపద మొత్తం ఎక్కడ ఉందంట? తన మామ ఇంటి దగ్గర ఉన్నారు. చదువుదామా? 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యాకోబు తాను పారిపోతున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయగా పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి ఇలాగని కొండతట్టు అవింపుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతను తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయాను. ఇలాగ కొండ మీద అతను కలుసుకునేను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానుకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడుగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకునేను. చాలా దీని గురించి పూర్తి వివరణ మనం చెప్పుకున్నాం. యాకోబు ఎటువంటి వాడు? మోసగాడు. ఎన్నో రీతిగా తండ్రిని, తల్లిని, సహోదరుని మోసగిస్తూ, తన మామను కూడా మోసగిస్తూ, తను కూడా కొన్ని సందర్భాల్లో మోసగించబడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే లాబాను దగ్గర నుండి తన ఇంటికి, తన స్వాస్యమైన తన తండ్రి ఇంటికి వెళ్ళాలని మళ్ళా యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? ప్రయాణాన్ని కట్టాడు. అయితే లాబానికి చెప్తే ఏ మాత్రం తనను వెళ్ళనివ్వట్ల. ఆ రహస్యాన్ని లాబాను గుర్తెరిగాడు. ఎందుకంటే యాకోబు పక్షాన దేవుడు ఉన్నాడు. యాకోబు ఏ పని చేసినా ఆ పనిలో విజయం పొందుకుంటున్నాడు. కాబట్టి ఈ యాకోబు నేను నా నుండి దూరం చేసుకుంటే మళ్ళా నాకు అపజయమే కలుగుతుంది, నేను ఆస్తిని వృద్ధి చేసుకోలేనని యాకోబుని ఏం చేస్తాడు? తన దగ్గరే పెట్టుకుంటాడు. యాకోబుని లాబాను దగ్గరే పెట్టుకుంటాడు. అయితే యాకోబుకు లాబాను దగ్గర ఉండటం ఏమాత్రం ఇష్టం లేక ఏం చేస్తాడు? తనకు కలిగిన సమస్తాన్ని వెంటబెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆ నది దాటి గిలాదు అనే ప్రాంతానికి అభిముఖుడై, గిలాదు అంటే కరుకుతనం. ఏంటండి? గిలాదు అంటే కరుకుతనం. మృదువైన స్వభావమే లేదు, కఠినతనము, కఠోరత్వము, కఠినము, కరుకుతనం అంటారు. మురికి కలిగిన వస్త్రాలు శుభ్రం చేయాలంటే ఏం కావాలి? కరుకుతనంతో ఉన్న బండ కావాలి. ఇంకా మంచిగా చేపల కూర మనం వండుకోవాలి. చేపలు తెచ్చుకున్నాం, వాటి పులుసులు పోవాలంటే ఏం చేయాలి? గరుకుగా ఉండే బండ కావాలి. ఈ యాకోబు జీవితంలో కూడా గరుకు స్వభావం కలిగిన లాబాను యొక్క ఎక్కువ కాలం ఉండలేకపోయాడంట. యాకోబు ఏం చేశాడంటే ఆ నది దాటి గిలాదు అనే పర్వతానికి అభిముఖుడై, అంటే ఇక్కడ పర్వతం ఉంటే దీనికి ఎదురుగా ఉన్న ప్రదేశానికి అంటే దూరంగా వెళ్ళిపోయాడు. కరుకుతనం అనే స్థితి నుంచి యాకోబు ఏమయ్యాడు? అభిముఖుడై వేరొక ప్రాంతానికి గిలాదు పక్కన పర్వతం ప్రక్కకి వెళ్ళిపోతూ వచ్చాడు. ఎప్పుడైతే అభిముఖుడై ఆ కరుకు స్థలం నుండి యాకోబు దూరమవుతూ వచ్చాడో లాబాను తెలిసిపోయింది. ఇంకా 3 రోజులు తెలిసిందంట. ఏంటి? నా పశువుల సంఖ్య తగ్గింది, నా కుమార్తెలు సంతానం ఎవరు నాకు కనపడట్లేదు, ఏమయ్యాడు అని చెప్పి 3 రోజులు తెలుసుకున్నాడు.
దేవుడే కదా. దేవుడు చెప్పిన ఆ మాట మేరకు యాకోబు అక్కడి నుంచి ప్రయాణమై ఆ గిలాదు పర్వతానికి అభిముఖ ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఈ లాబాను కూడా అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్న తరుణంలో దేవుడు లాబాను దర్శించాడు. ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావు? యాకోబుని కలుసుకోవాలి, మళ్ళీ యాకోబు మీద యుద్ధం చేయడానికి. ఆ కింద వచ్చిన చదివితే ఉంటుందండి. యాకోబునంట మళ్ళా తన యుద్ధకు తీసుకెళ్ళడానికి. ఎందుకు వెళ్ళావు? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను మోసం చేసావు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అన్న రీతిగా తనతో తగులాడుకొని మరి సహాధనం తీసుకురావడానికి లాబాను కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, జాగ్రత్త సుమి, యాకోబు దగ్గరికి వెళ్ళి మేలైనా కానీ చెడైనా కానీ, అంటే మంచి అయినా చెడైనా ఏది మాట్లాడద్దు. మంచి అయినా చెడైనా మాట్లాడేమంటే అది నీకు మంచిది కాదు, అది నీకు మంచిది కాదని చెప్పినప్పుడు లాబాను దేవుడి మాటలు విన్నాడు. యాకోబు దగ్గరికి వెళ్ళి మామూలుగా అంటే సమాధానపూర్వకంగా అడుగుతూ వచ్చాడు. మామూలుగా అయితే కోపోద్రేకుడై నన్ను మోసం చేశాడు, నా సంపదని నాకు కలిగిన వాటిని, ఇంకా అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది, గృహదేవతలను కొన్ని ఏం చేశాడంట, తనకు కనపడలేదంట లాబానుకి. నా ఆస్తి నా దగ్గర నుంచి కొల్లగొట్టుకుపోయాడు యాకోబు. మోసకరమైన యాకోబు తన జీవితాన్ని, తన స్థితిని, తన వాడుకొని నా దగ్గర కూడా కనపరిచాడు. తన స్థితి మారలేదు, తను ఏం చేయాలి, శిక్షించాలన్నంత కోపంతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. కానీ దేవుని మాటను బట్టి, దేవుడు ఆ లాబానుతో మాట్లాడిన ఆ స్థితిని బట్టి లాబాను ఏమవుతూ వచ్చాడంటే తన స్థితి మళ్ళా మార్చుకుంటూ వచ్చాడు. చూడండి, కోపోద్రేకంతో వచ్చాడు కానీ ఏమీ చేయలేకపోతూ, నా విగ్రహాలు పోయినాయి, కావాలంటే నేను నీకు సంబంధించిన వాటన్నిటిని నేనేం చేస్తా, సోదా చేస్తా, నా కనపడితే నేను తీసుకొని వెళ్ళిపోతా, నేను నిన్నేమి చేయను. నేను ఎందుకు వచ్చానంటే నాకు చెప్పెళ్తే బాగుండేదిగా, చెప్పెళ్తే ఏం చేసేవాడిని తెలుసా, సంబరాలతో చప్పట్లతో ప్రత్యేకంగా నేనేం చేసేవాడిని, సాగనంపేవాడిని. నువ్వు అవన్నీ తాళాలతో తంబుర్లతో, అక్కడ రాయబడి ఉంటుంది మాటలు, ఇవన్నిటితో నిన్ను చక్కగా మేళతాళాలతో ఊరేగింపుతో పంపించేవాడిని. నువ్వు నాకు చెప్పకుండా నువ్వు ఇట్లా వెళ్ళటం నాకేమాత్రం సరిగా లేదని మాట్లాడి ఆ విగ్రహాలను తొమ్మిలాడుకుంటున్నాడంట. విగ్రహం ఎక్కడుంది? రాహేలు. ఆ విగ్రహం మీద కన్నేసి బయట చాలా బాగుంది, నేను వెళ్తున్నాను కదా, ఇంతకాలం నా తండ్రి ఇంట్లో ఉన్నా, ఇక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళకుండా ఉంటే ఎట్లా, ఒక్కటి తీసుకొని వెళ్దామని ఆ విగ్రహం మీద కన్నేసి ఆ పాప సంబంధమైన ఆ స్వాస్థ్యము తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ లోకపరమైన వాటితో ఇంకెందుకు మనసు, అర్థమవుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా యాకోబు లాబాను దగ్గరే ఉండిపోయాడు. తన తండ్రి, తన తల్లి, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి దూరంగా వచ్చాడు. మళ్ళా తిరిగి ఆ స్వాస్థ్యం ఎదుర్కొని పోతున్నాడు. తండ్రి ఎందుకు, తల్లి ఎందుకు, అక్కడ జనాంగాన్ని కలుసుకోబోతుంటున్నాడు. అవును కదా. ఆ కలుసుకోబోయే తరుణంలో ఇంతకాలము ఈ లోకములో ఈ లాబాను యొక్క నివసించిన జీవితంలో ఏవేవైతే ఉంటూ వచ్చినాయో వాటిని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. రాహేలు అయితే ఏం చేసింది, విడిచిపెట్టాల. అందుకనే బలహీనమైన ఘటము స్త్రీ అని ఎంచబడుతూ వచ్చింది. ఈ రాహేలు ఏం చేసిందంటే, తండ్రి నువ్వు నా ఎద్దకు రాకూడదు, నన్ను ముట్టుకొని వీలు పడదు, ఎందుకంటే నేను కడగా ఉన్నాను తండ్రి, నేను లేవలేని స్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దూరంగా ఉండవని ఆ ఒక్క మాట చెప్పి అంతా తమలో చూసుకున్నాడంట. ఆ రాహేలు దగ్గర మాత్రం చూడగా ఆ స్థితిని బట్టి ఇక రాహేలు ఏం చేసిందో తెలుసా, తీసుకొని వెళ్ళిపోయింది. కానీ తన గర్భం ద్వారాన్ని దేవుడు మూసేశాడు. ఎంతకాలం మళ్ళా యాకోబు ప్రార్థన చేసి మళ్ళా పశ్చాత్తాపం కలిగి దేవుడితో తన ముఖం తిప్పుకునేంత వరకు రాహేలు గర్భం ద్వారా వేయబడుతూ వచ్చింది. బిడ్డలేరు గొడ్రాలనే అనుభవంతో ఎంతో బాధను, దుఃఖాన్ని వెడబుచ్చుతూ వచ్చింది. ఈ జీవిత విధానం మనకి ఏం తెలియపరుస్తుందంటే, నది దాటి గొరుకుదనంతో నిండిన మోసపూరితమైన జనంలో, లోకంలో, పాపంలో జీవిస్తుంటే, సంబంధమైన స్థితిలో జీవిస్తుంటున్నప్పుడు, ప్రభువు నిన్ను స్వాస్థ్యాన్ని ఆ తండ్రి యొక్క పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడెప్పుడైతే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టకుండా దాచుకొని రహస్యంగా నువ్వు దాచి ఉంచుతావో దాన్ని బట్టి నీ
జీవితంలోనికి శ్రమ, కష్టము, నష్టము, బాధ, బలహీనత, ఉపద్రవాలను పొందుకుంటూ వస్తుంది. కాబట్టి ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు, ఎవరికి జగడాలంటే మాట వినని వారికి, లోబడిన వారికి, దేవుని తట్టు వారి హృదయాలను త్రిప్పుకొనిన వారికి, విడిచిపెట్టకుండా ఇంకా దాచుకునే వారికి. ఏమంట? ఎవరికి జగడములు, ఎవరికి కలహములు, ఎవరికి వివాదములు అంటే దేవుని మాట వినని వారికి, దేవుని ఆజ్ఞ తట్టు తిరగని వారికి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దాచిపెట్టేవారికి. కాబట్టి దేవుడు ఈ నదుల ద్వారా మనకేం తెలియపరుస్తున్నాడంటే, మొట్టమొదట నది ఏ దేవుని తోటలో దేవుడు ఏర్పరిచాడు. ఆ నది 4 శాఖలవుతూ పీషోను, గిహోను, సిద్దెకేలు, యూఫ్రటీస్. పీషోన్ అంటే అర్థమైందండి? పీషోన్ అంటే విరజిమ్మడం. గిషోన్ అంటే ఊట. ఆ ఊట ఎద్ద నుంచి ఉంటే ఆకు వాడక, కీర్తన గ్రంథం 1 ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండే అనుభవం. ఇటు రీతిగా సంతోషంతో ఏదేను అంటే ఆనందం అని అర్థము. కిషోన్ అంటేనేమో విరజిమ్మే అనుభవం. గిషోన్ అంటేనేమో ఊట. హిదేకేల్ అంటేనేమో శక్తి, ప్రభావం. యూఫ్రటీస్ అంటేనేమో అతి పెద్ద పొడవైన నది. ఇక్కడ ఆసియా దేశం అంతటి కల్లా అతి పెద్ద పొడవైన నది అంట. అంత గొప్ప సందడిగా దేవుడు చేయాలని ఆదాము వాళ్ళ పక్షాన దేవుడు అంత గొప్ప ఉద్దేశాన్ని, ప్రణాళికలు నెరవేరిస్తే కలిగి ఉంటే బాగా ప్రణాళికలను తృణప్రాయంగా నెట్టేశారు. దేనికోసం? మాట వినకుండా బుద్ధిహీనతతో. మనం చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి చెప్పండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవరు బుద్ధిమంతుని పోలి ఉన్నాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్నవారు, దేవుని మాట వినేవారు. రెండవదిగా మనం చదువుకుంటూ వచ్చాం. ఎవరంటే నయమాను. దేవుని మాట మొట్టమొదట లోబడలేదు. మా దేశంలో అబనాయము, ఫరబ్బా అనే నదులు చాలా ఉన్నాయి, శ్రేష్టమైన నదులు. వాటికంటే మిక్కిలి ఎంతో పొడవైన నదులు ఉన్నాయి. వాటిలో వెళ్ళి స్నానం చేస్తే మంచిగా ఉంటుంది దేహం. ఈ చిన్న ఈ ప్రదేశం, ఈ ప్రాంతంలో యోర్దానులో ఉంటుంది. యోర్దాను అంటే నిత్యము పారుచుండే అనుభవం. ఈ ఫరబ్బాన్ అంటే ఎగసిపడే అనుభవం. ఎగసిపడేనేనా? నైలు నది ఎగసిపడే అనుభవం. మరి ఫరబ్బాను కూడా చెప్పానే. 2వ రాజుల గ్రంథం మనం చదువుకున్నాం కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో వేగవంతముగా పారే నది. ఫరబ్బాన్ అబనాయము. ఫరబ్బాన్ అంటే వేగవంతముగా పారే నది. వేగవంతముగా, త్వరితంగా, త్వరితంగా, అప్పటికప్పటికే నా జీవితంలో సమస్తం జరిగిపోవాలని లోకములో అనేక రీతిలుగా, పరిపర రీతిలుగా ప్రయత్నాలు చేసే అనుభవంలో నయమాన్ ఉన్నాడు. కానీ దేవుని మాట ప్రకారం చేసే అనుభవంలో లేదు. ఎప్పుడైతే దాసుని ద్వారా ప్రేరేపితుడై దేవుని మాట ప్రకారం చేశాడు, పసిపిల్లల వారి దేహం వంటి దేహం వలె మార్చబడుతూ వచ్చి నిత్యము పారుచుండే అనుభవంలోనికి యోహాను అనేకులను పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై, బాప్టిజం నిమిత్తమై ఆ నిత్యము పారుచుండే యోర్దాను నది అనుభవంలో తీసుకొచ్చాడు. కనుకనే తన ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. మరి చివరిగా మనం చూసుకుంటూ వచ్చినాం ఎగసిపడే అనుభవం. మోషేని చంపాలని, నశింపచేయాలని ఆ రాజు యొక్క ఆలోచన బట్టి అనేక రీతిలుగా అనేకమైన ఎగసిపడుతూ వస్తుంది తన జీవితంలో. కానీ ఆ ఎగసిపడే అటువంటి అలల తాకిడిని, అటువంటి శ్రమను దేవుడు ఏం చేశాడు? అణచివేశాడు. ఎక్కడైతే ఆజ్ఞ వచ్చిందో అక్కడే ఉంటూ ఆ రాజు యొక్క కుమారునిగా పెరుగుతూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేయడానికైనా సమర్థుడే. ఎప్పుడంటే ఆయన మాట విని దాని చొప్పున చేసి